ఒక రోజులో తిరగలేము. ఎందుకు తిరగలేము అంటే అవన్నీ చూడలేము. ప్రతి స్టాల్లో పోతే ప్రతి ఒక్కొక్క దగ్గర గంట అయిపోతుంది. వాళ్ళకి నెల్లబుద్ధి కాదు. గంట అవుతుంది, అర్ధగంట అవుతుంది, ఎంతనన్నా అవుతుంది. అది వాళ్ళకి అస్సలు బయటికి రాబుద్ది కాదు. उनको आता है प्यार पर गुस्सा उनको आता है प्यार. ఒక 2-3 days టైం పడుతుంది అన్ని ప్రతి షాప్ తిరగాలంటే. సో ఖచ్చితంగా అన్ని స్టాల్స్ తిరగాలనుకున్న వాళ్ళు ఒక 2-3 days టైం కేటాయించి రోజు ఒక షాప్ తిరిగి కావాల్సిన పుస్తకాలన్నీ కొనుక్కోవచ్చు అట్లయితే. సో అట్లా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శరత్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, వ్లాగ్ ఏం లేదు, ఈరోజు బుక్ ఫేర్కి వచ్చినాం అనమాట. హైదరాబాద్లో బుక్ ఫేర్. ఇది 27th డే ఇవ్వాల. అంటే 27th అంటే ఏమంటారు దాన్ని, డేట్ 27th డేట్ ఇవ్వాల. ఇంకో 2 days మాత్రమే ఉంది ఈ బుక్ ఫేర్ ఇక్కడ. సో బుక్స్ కొందామా లేదా అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. మనకు మంచిగా అనిపిస్తే మనకు కావాల్సిన బుక్స్ ఉంటే కొనుక్కుందాం. అట్లే బుక్ ఫేర్ మొత్తం బుక్ స్టాల్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఏమంటారు, రకరకాల స్టాల్స్ ఉంటాయి కదా, అంటారు దాన్ని ఏమంటారా, ఒక్కొక్క సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి కదా, అట్లా రకరకాల స్టాల్స్ ఉంటాయి అన్నట్టు. అవన్నీ చూపిద్దాం. అట్లే మనకు కావాల్సిన ఏమైనా ఉంటే కొనుక్కుందాం. చూడండి 37th బుక్ ఫేరు. ఈ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, దాశరథి ప్రాంగణం అన్నమాట. సో లోపలికైతే పోదాం. మనకు కావాల్సిన బుక్స్ ఏమైనా ఉంటే కొనుక్కుందాం. అట్లే మనకు తెలిసిన బుక్స్ ఉంటే కూడా చెప్తాం మీకు. సో లోపలికైతే పోదాం. చూపిస్తాగండి ఫ్రంట్ వ్యూలా చూడండి. మొత్తం బ్యానర్లతోటి మొత్తం చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. బుక్ ఫేర్ లోపలికి పోకముందుకే ఇక్కడ అన్ని ఫుడ్ మొత్తం ఏర్పాటు చేశారు. చూడండి, ఇది ఎంట్రన్స్. సో లోపలికి అయితే పోదాం మనం. సో పోయే ముందు ఇందులోకి టికెట్ అట 10 rupees టికెట్. ఇది టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ. బుక్ ఫేర్లో పోవాలంటే టికెట్ తీసుకోవాలన్నట్టు. ఇది చూడండి, మనోడు టికెట్ తీసుకొని పోతాడు. సో ఇది మన టికెట్ అనమాట. స్టూడెంట్స్కి ఫ్రీ, మన లాంటి వాళ్ళకు టికెట్ కొనుక్కోవాలి 10 రూపాయలు. సో ఇక్కడ పుస్తకాల పండుగ అని పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ గవర్నమెంట్ తోటి కొలాబరేట్ అయ్యారట, అందుకే ఇంత బాగున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. సో మనం ఫస్ట్ టైం వస్తున్నాం అదొకటి గిట. సో నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా బుక్ ఫేర్కు. సో ఎట్లుంటుందో చూద్దాం, ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఫీలింగ్ ఎట్లుంటుంది అవన్నీ లాస్ట్లో మాట్లాడదాం, ఎట్లా అనిపించింది అనేది. సో లోపలికి అయితే పోదాం. సో ఇది ఎంట్రీ అన్నమాట. ఎవరు పట్టించుకుంటారు అంటే అందరూ పట్టించుకోవాలి, పిల్లలతో సహా. పిల్లలు కూడా వాళ్ళ హక్కుల ప్రతి బుక్ లాంచ్ చేసేది. పిల్లలు ఉన్నారు మీకోసమే చెప్పేసి. సో ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసిరు. ఇక్కడ రోజుకొక బుక్ లాంచింగ్ చేస్తారట. సో ఈరోజు ఏ బుక్ లాంచ్ చేసిరో మనకైతే తెలియదు. సో చాలా మంది రైటర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ అయితే ఏర్పాటు చేసిరు. సో లోపలికి అయితే పోదాం, చూద్దాం. ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి బుక్స్ మొత్తం. తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తక విక్రయ కేంద్రం అట. సో చూద్దాం లోడిగా. మనం దీని మీద ప్రాజెక్ట్ కూడా చేసినాం. చూద్దాం లోడిగా. చూడండి సో అన్ని తెలుగు పుస్తకాలు, అందరు తెలుగు రైటర్ల గురించి వాళ్ళు రాసిన పుస్తకాలు మొత్తం ఇక్కడ ఉన్నాయి.
సురవరం ప్రతాప్ రెడ్డి. మరి మా పిల్లలంటే కొంచెం చూడటానికి మీకు తెలిసిన బుక్ ఏమన్నా ఉందా? ఇవన్నీ బెస్ట్ బుక్స్ ఇగో కాపు బిడ్డ, గంగుల సాయిరెడ్డి, ఇవన్నీ మీద ప్రాజెక్ట్ చేసినాం. సామల సదాశివ. చక్కగా అనిపించింది. వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇక్కడనైతే మన తెలుగు వాళ్ళకు సంబంధించి తెలుగు సాహిత్య అకాడమీకి సంబంధించిన పుస్తకాలు, అట్లే సాహిత్య అకాడమీ పబ్లిష్ చేసిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ బెంగళూరు అట. ఇక్కడ వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకాలు ఇక్కడ అయితే ఉన్నాయి. మీరు రేపు ఎల్లుండి ఎవరన్నా వస్తే ఇగో స్టార్టింగ్లోనే ఉంటాయి. ఇందులో కొనాలనుకుంటే కొనండి. మనం ముందటికైతే పోదాం దా. సో ఇది రాష్ట్ర గ్రంథాలయం హైదరాబాద్ అట. ఇందులో ఏంటిరా ఇవన్నీ, ఇందులో కూడా బుక్సే ఉన్నాయి. తెలుగు ప్రపంచం పిల్లలకు అనుకూలంగా ఉండాలా? ప్రపంచానికి పిల్లలు అనుకూలంగా ఉండాలి. అక్కడి నుంచి మొదలుకుంటే మన సొసైటీ పిల్లలకు అనుకూలంగా ఉండాలా? పిల్లలు సొసైటీలో భాగంగా సొసైటీకి అనుకూలంగా ఉండాలి. అంతవరకు ఎందుకు? ఒక తల్లిదండ్రులు ఒక కుటుంబం తీసుకుంటే కుటుంబంలో వాళ్ళ అభిప్రాయాలకు వీలుగా పిల్లలు ఉంటారా? పిల్లలకి అటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలి. ప్రపంచమే పిల్లలకు అనుకూలంగా ఉండాలి. శివపురాణం. మరి పిల్లలకు అనుకూలంగా లేని ప్రపంచంలో పిల్లలు ఎలా పుట్టుకొస్తూ అరే ఇవన్నీ పురాణాలు ఉన్నట్టున్నాయి రే ఇక్కడ. భాగవతం అట. ఇది మొత్తం టైప్ చేసిన చేతులతో. ఓకే. ఒరిజినల్ సార్ చూపిస్తారా? అంటే ఫస్ట్ కాపీ ఎట్లా? ఇది ఫస్ట్ కాపీ సార్. ఇదేనా? రెండే మూడు కాపీస్ ఉన్నాయి. పార్లమెంట్లో ఒకటి ఉంది, మన దగ్గర ఉంది. ఇది అంతా హ్యాండ్ మేడ్ సార్ మొత్తం. ఓకే అంత కాలిగ్రఫీ అనమాట. ఓకే ఓకే. ఇది రాసిందే మొత్తం? అవును రాసింది సార్. ఇది డిజైన్, ఇది రాసింది. ఓకే ఓకే. ఇది రాసింది, డిజైన్ వేసింది ఒకరు, రాసింది ఒకరు. దేని అన్నట్టు సింబల్ అది? మనం వచ్చిన దాంట్లో ఈ బుల్ ఉంటుంది అంతే. ఓకే ఓకే. డిజైన్ అంతా కాలిగ్రఫీ అంటారు. రాసి సో ఎందుకట్లా ఎక్కువ కాపీస్ ఎందుకు లేవు? దాని మీదనే ఈ రాముల వారి ఫోటో ఇది ఉంటుంది, మిగతా దాని మీద ఉండవు. ఒరిజినల్ దాని మీద ఉంటుందా? చేసిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత కొన్ని ఇష్యూల వల్ల ఈ ఫోటో తీసేశారు. ఓన్లీ 3 కాపీసే ఉన్నాయా? ఒరిజినల్ 3 కాపీస్. ఓకే ఓకే. మిగతానికి తర్వాత డూప్లికేట్ వచ్చాయి. ఆ ఒరిజినల్ 3 కాపీస్ మీద ఇది ఉంటుంది, మిగతా దాని మీద ఉండదు. అవి చూపిస్తారా? ఇంతకుముందు చూపించారు సైన్స్ వీడియో ఇదంతా గోల్డ్ కోటింగ్. ఇదంతా గోల్డ్ కోటింగా? ఓకే ఓకే. కనిపిస్తుందా? ఓకే కనిపిస్తుంది. మొత్తం గోల్డ్ కోటింగ్. ఎంత కాస్ట్ అయిందో దీనికి మరి? అంటే బుక్ కాస్ట్ చెప్పొద్దు. ఇవన్నీ సైన్స్ అన్న? అందరి ఆమోదం పొందిన సైన్స్. ఎంతమంది మొత్తం అప్పుడు పార్లమెంట్లో ఎంతమంది? 295 మంది. 295 సిగ్నేచర్ పార్లమెంట్ సభ్యులందరి. రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు. ఓకే ఓకే. జవహర్లాల్ నెహ్రూ గారు. సెకండ్ పేజీలో ఉంటుంది. అంబేద్కర్ గారు. ఒక్క నిమిషం. ఇక్కడ అంబేద్కర్. ఇది అంబేద్కర్ కదా? బిఆర్ అంబేద్కర్. ఓకే. మొత్తం ఇక అందరి సభ్యులందరూ ఆమోదం పొందిన తర్వాత ఇలా సగం మంది స్వాతంత్ర యుద్ధంలో ఉన్నారు. ఓకే ఓకే. మళ్ళీ ఇది మళ్ళీ చూడాలంటే ఎక్కడ? మళ్ళీ చూడాలంటే దొరకదు సార్. అంటే ఇది ఎక్కడ? గ్రంథాలయంలో, పార్లమెంట్లోనే ఉంటుంది. మళ్ళీ మనకు మీ స్టాల్ మా దగ్గర కూడా 29 వరకు ఉంటుంది. తర్వాత మేము సపరేట్ గవర్నమెంట్ కంపెనీ కాదు. ఇవి కాకుండా మిగతా ఇవి అన్ని బుక్స్ ఉన్నాయి. శివపురాణం లైబ్రరీకి వచ్చి ఎక్కడ? అఫ్జల్గంజ్. అఫ్జల్గంజా?
సో ఇక్కడైతే హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసారు. ఫ్రీగా బీపీ షుగర్ టెస్ట్లు చేస్తారట. ఎవరైనా కావాలనుకుంటే చేసుకోండి ఇక్కడికి వచ్చి. అంటే ఇక్కడికి వచ్చి చేసుకోవాలంటే రేపు ఎల్లుండి వచ్చేటోళ్ళు రా. ఇండియన్ ఏంది రిజర్వ్ ఇవన్నీ దేనికి సంబంధించినవి ఈ పుస్తకాలు? ఎవరు ఈయన రైటర్ దీనికి సంబంధించి మీరేనా రైటర్? ఓకే 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 అంటే ఇది దేనికి సంబంధించిన బుక్? ఇది ఇండియన్ హిస్టరీని ఉపయోగించుకొని మనం ఎలా బిల్డ్ చేసుకోవచ్చు అనే పుస్తకం ద గ్రేట్ ఇండియన్ ట్రెజర్ అండ్ ఐడియా రెవల్యూషన్. నేను ఆ 2 పుస్తకాలు రాస్తాను. సో ఇది రైటర్ స్టాల్ అన్నమాట. అందరం రైటర్స్. ఓకే ఓకే. సో ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రైటర్లే కనిపిస్తారు. సో లెట్స్ బిల్డ్ ఇండియా. ఓకే ఓకే ఓకే. ఇది రైటర్ స్టాల్ అట. అందరు రైటర్లే ఉంటారు. వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ ఇక్కడ పెట్టేసిరు. సో మీరు రాసిరా? ప్రియ భారత జనని. ఓకే అంటే ఇండియా గురించా, ఇండియన్ ఆర్మీ గురించా? ఇండియన్ ఆర్మీ సోల్జర్ గురించి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. అంటే ఇది పోయమ్స్ లాగానా లేకపోతే ఎస్సేనా? పోయమ్స్ కూడా ఉంటాయి, స్టోరీ కూడా ఉంటుంది. స్టోరీకి రిలేటెడ్ పోయమ్స్ కూడా ఉంటాయి. పేరేం పేరు అన్న? రోహిత్ సాయి. ఓకే. ఇదంతా గుస్సాడి కనకరాజు రైటర్స్ హాల్ అట. ఇక్కడ మొత్తం రైటర్సే ఉన్నారు. వాళ్ళ పుస్తకాలు అక్కడ మంచి కంటెంట్ ఉందన్న. ఓకే ఇదా? సో ఇక్కడైతే చాలా పుస్తకాలు ఉన్నాయి. ఎవడు నువ్వు కూడా నూకిండ్రా. ఇది పోయి అందులో పడ్డది. ఎవడో నూకిండు. సో ఇదంతా మీడియా పాయింట్. అన్ని పేపర్ల వాళ్ళు ఉన్నారు. దిశ, నమస్తే తెలంగాణ, విజయకాంత్, జయక్రాంతి, వెలుగు, ఆంధ్రజ్యోతి అండ్ నవ తెలంగాణ. సో ఈ పేపర్లు ఎందుకు పెట్టిరో మరి ఈ బుక్ ఫేర్లా చూస్తే? బుక్ ఫేర్ల పేపర్లు ఎందుకురా? చూడండి మొత్తం చాలా నీట్గా ఏర్పాటు చేసిరు. ఇక్కడ ఏంద్రా ఇవన్నీ? అగస్త్య పబ్లికేషన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అట. ఇక్కడ అవి తీసుకోవన్నా ఏంది? లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవన్నా? ఇది ఐఏఎస్ అకాడమీ జాయినింగ్స్ కోసం ఇక్కడ పెట్టిరేమో. అది ఒకటి చూద్దాం దా. అగస్త్య ఏందో అందులో ఏమో పుస్తకాలు ఉన్నాయిరా. ఇది అగస్త్య అకాడమీ అట. ఇవన్నీ మన కల్చర్కి సంబంధించినయా? హిందువులకు సంబంధించిన పుస్తకాలన్నీ ఉన్నాయి. అవే గవే కానీ అది తెలుస్తలేదా? సో పురాణాలు, ఇతిహాసాలు అన్నీ, వాటి గురించి అన్ని పుస్తకాలు ఉన్నాయి ఇందులో. అగస్త్య పబ్లికేషన్స్ అట. సో ఓపెన్ చేసేసరికి టైం పడుతుంది. దారా బుక్ ఫేర్లా బొమ్మలు కూడా పెట్టిరు. గ్రీన్ గోల్డ్ లైసెన్సింగ్ అట. ఏంటిది? దిగు. మా వాడు దిగుతాడట, జాన్ గాడు చోటా భీమ్ తోటి ఫోటో. సో ఇక్కడ అన్నీ బుక్ ఫేర్లో బుక్లే కాకుండా బొమ్మలు కూడా పెట్టిరు ఇక్కడ. సో మనోడు జాన్ గాడు ఫోటో దిగుతాడట చోటా భీమ్ తోటి. రైతు నేస్తం పబ్లికేషన్స్ అట. మొత్తం రైతులకు సంబంధించిన ఎట్లా వ్యవసాయం చేయాలి, ఏం కథ, వాటికి సంబంధించిన పుస్తకాలన్నీ ఉన్నాయి ఇక్కడ.
అంటే ఇవి ఎట్లా పెంచాలి, ఇది అన్ని రకాల వ్యవసాయాలు ఏ విధంగా చేయాలనేది ఇక్కడ ఉన్నాయి. సో వ్యవసాయం ఎట్లా చేయాలి అనే వారికి ఇది మస్తు పనిచేస్తుంది. రైతు నేస్తం అనేది ఎంఎస్కో బుక్స్ అట. ఎంఎస్కో బుక్స్లో మన గుర్రం జాషువా, సద్గురు, అబ్దుల్ కలాం అందరూ అన్ని రకాల పుస్తకాలు ఇంట్లో ఉన్నాయన్నమాట. సో చూద్దాం పదండి లోపలికి పోదాం. యాక్చువల్లీ 2 బుక్స్ అయితే తీసుకున్నాము. కాశీఖండం బుక్ ఎదురా కాశీఖండం విన్నాం కానీ మనం దాంట్లో ఈతి పుస్తకం తెలియదు మనకు. ఈతి అంటే అది దేని గురించి అనేది, తెలుసా? ఆ బుక్ పేరు విన్నాం భయ్, అది దేని గురించి అనేది తెలియదు మనకు. కాశీఖండం అంటే కాశీఖండం అంటే నాకు తెలిసిన ఒక స్టోరీ ఉన్నది, అది అదేనో కదా మరి. అది అన్నీ ఏమంటారు చాలా ఇవే ఎక్కువ ఉన్నాయి కదరా, దైవానికి సంబంధించినవి, హిందువులకు సంబంధించిన ఇవే ఉన్నాయి ఎక్కువ. ఇక అవే మొత్తం రామాయణం, పురాణం, భాగవతం. సో ఇది మన చరిత్ర, 88,000 సంవత్సరాల భారత చరిత్ర అనట. అంటే భారతదేశాన్ని జంబూద్వీపం అంటుండే. సో దానికి సంబంధించిన పుస్తకం అది. దానికి సంబంధించిన పూర్తి హిస్టరీ అందులో ఉంటుంది. ఎంతనో మరి అది. ఇతను కూడా ఫేమస్ రైటరు, అడవి బాపిరాజు. ఆయన రాసిన పుస్తకాలు అంటే ఇదంతా సిరీస్ పుస్తకం అనుకుంటా. అన్ని నారాయణరావు నరుడు అదేరా, ఇవన్నీ ఒక సిరీస్ పుస్తకం, ఒక్కొక్క ఎపిసోడ్ అన్నట్టు. ఎపిసోడ్స్ అడవి బాపిరాజు పుస్తకాలు. ఇవి మన జాషువా రచనలు, గుర్రం జాషువా, గబ్బిలం. ఇది ఫేమస్ రచన గబ్బిలం. మన గబ్బిలం అనేది జాషువా రచనల ప్రత్యేకమైనది. అండ్ ఇది ఒకటి, ఇది కూడా మన ఫేమస్ ఫిర్దౌసి. ఇంకేమున్నాయిరా నీకు తెలిసిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఓకే. సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలిచినది. సో గురజాడలు, మన గురజాడ అప్పారావు రచించిన వారికి సంబంధించిన పుస్తకము. ఏందిరా ఇది అంత. అండ్ ఆల్సో ఇది అముక్తమాల్యద, మన ఫేమస్ రచన. ఇక్కడ మనకు సంబంధించిన ఈ బెస్ట్ బుక్స్ ఉన్నాయి. కృష్ణపక్షం, దేవులపల్లి కృష్ణశాస్త్రికి సంబంధించిన కృష్ణపక్షం, ఇది కూడా ఫేమస్. అండ్ ఆల్సో
చిల్లర దేవుళ్ళు దాశరథి రంగాచార్య అండ్ గబ్బిలం గుర్రం జాషువా. ఇయో మన డాక్టర్ సినారే గారు రచించిన విశ్వంబర జ్ఞానపీఠ అవార్డు పొందింది ఇది. సో మనకు తెలుగులో 3 వచ్చినాయి జ్ఞానపీఠ అవార్డులు. సో ఇది ఫస్ట్ వన్ అన్నమాట, విశ్వంబర, డాక్టర్ సినారే విశ్వంబర. సో అండ్ ఆల్సో ఇది మన నోవెల్ బారిస్టారు పార్వతీశం, మొక్కపాటి నరసింహశాస్త్రి, బారిస్టార్ పార్వతీశం. సో ఇది మస్తు ఇష్టం అన్నమాట నాకు. ఇది మరో ఫేమస్ రచన మహాప్రస్థానం. తెలుగు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇది. మహాప్రస్థానం శ్రీశ్రీ తన ఆవేదన మొత్తం ఇందులో వ్యక్తపరిచిండు. మహాప్రస్థానం. సో ఇది తెలుగు వాళ్ళందరికీ తెలిసిన రచన ఇది, మహాప్రస్థానం. గోడి అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నట్టు బాలగంగాధర్ తిలక్ రాసిండు. సో పాకుడురాళ్ళు రావూరి భరద్వాజ రాసిన పాకుడురాళ్ళు, ఇది కూడా జ్ఞానపీఠ అవార్డు పొందింది. సో ఇది కూడా ఇక్కడే ఉంది. ఎక్కడ అంటే స్టాల్లో. ఓకే, తెలుసు. ఇది 100కి 10% డిస్కౌంట్ అండి. ఇది ఒక్కటేనండి. చంద్రబాబు గారు చలం తెలుసు, ఇది కూడా ఫేమస్ అని తెలుసు, చదవలే కాకపోతే. ఇది ఫస్ట్ నవల. ఇంకేమన్నాయా? అన్నీ ఉన్నాయి జ్ఞానపీఠ అవార్డు సంబంధించినవి. పాకుడురాళ్ళు అండ్ విశ్వంబర బయటనే చూసిన. ఏమున్నాయి శ్రీశ్రీ? ఏముండేరా? చూపిస్తున్నారా? కావాలంటే తీసుకోవాలి. ఒక రైటర్ గురించి మనుస్మృతి ఎదురా ఇలా కనిపిస్తుంది. మనుస్మృతి పుస్తకం మన హిందూ ధర్మం దీని మీదనే నడుస్తుందా? అంతేనా? ప్రాచీన భారత ఎదురా రామాయణం, మహాభారతం. ఇది మనం ఒకటి చదవాలి. మనం ఇది ఎట్లుంది ఇది చూడరా? తెలుగులో ఉందా? ఏమైనా పద్యాలు ఉన్నాయా? ఎంతనో మరి ఈ పుస్తకం
ఇట్లా చూసుకుంటూ పోతే అన్ని కొనప్పుడు 400 అన్ని పర్వాలు ఉన్నాయా మరి ఒకటే ఉందా? 400 తీసుకోండి. చూపించినాడా? చదవాలి తిన్నారు వాడికి. గరుడ పురాణం, గరుడ పురాణం, లింగ మహాపురాణం అంట. ఏమేమో పురాణాలు ఉన్నాయి, ఇవి అన్నీ మనకు తెలియదు. కాకపోతే ఇంట్లోనే మస్తు మంది ఉన్నారు హిందూ ధర్మం పాటించేవాళ్ళు. ఇది సో ఇదేందో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అనట. వీళ్ళ పుస్తకాలన్నీ ఉన్నాయి. సో అన్నీ ఇంగ్లీష్కి సంబంధించిన ఇంగ్లీష్లోనే ఉన్నాయి మొత్తం. ఈయననే అనుకుంటా యోగదా. సో మొత్తం ఇవన్నీ మోటివేషనల్ సంబంధించినవి ఉన్నాయి. లివింగ్ ఫియర్లెస్లీ అట. మొత్తం మోటివేషన్ అన్నట్టు ఇది. ఇది జాగృతి. ఇందిరా మంత్లీ వస్తుందా? వీక్లీ మంత్స్ వస్తుంది సార్. వీక్లీ మంత్స్. జాగ్రత్త ఏంటి మ్యాగజీనా? వీక్లీ మ్యాగజైన్. సో కరెంట్ అఫైర్సా లేకపోతే ఎట్లా ఇవి? కరెంట్ అఫైర్స్ సార్. కరెంట్ అఫైర్స్ 1948 నుంచి వెలువడుతున్న పత్రిక ఇది. 1948 సంఘం వాళ్ళు పెట్టలేదు అండి. చాలా సంఘమిత్ర బిజినెస్ ఇంక్యుబేటర్ అట. कांशीराम मैं कांशीराम बोल रहा हूँ. ఇది ఏందో మరి ఆయన్నే రాసిండా ఇది? ఇది క్యాస్ట్ అండ్ క్లాస్ బొజ్జ తారకం. అంటే వాళ్ళు ఓపెన్ చేయగలరు. లోపల పాయింట్ మ్యాగ్నెటిక్ చేసాం. సో BBC డిజైన్ అండ్ జీకే లైబ్రరీ ముంబై అట. సో ఇందులో మొత్తం ఏంటిది? పోకీమాన్లోనే అడుగుతున్నా ఏది తీసుకోండి. మొత్తం సింగిల్ బుక్స్ రావు. ఇవి మన ఫేమస్ హ్యారీ పాటర్ బుక్స్, జేకే రోలింగ్ రచించినవి. సో ఈ సెట్ మొత్తం అమ్ముతారా? లేదు, అమ్ముతారు. కాదురా ఇది మరి పాష్గా ఉంది బుక్ ఇది. ఈ పోరాన్ని అడుగుతా ఇంటర్వ్యూ తీసుకోవడం ఏంటిది? వాన్ గేమర్ గారా? లోపలికి పోయి ఒక్క రౌండ్ వేసుకొద్దాం లోపలికి పోయి. సో ఇంగ్లీష్ చదివేటోళ్ళు బాగున్నట్టు. మన మార్వేలా ఇవిరా నరుటో. सेकंड वाला नहीं है उसमें पूरा बॉक्स मिलेगा. तेनाजी प्राइस एक्शन के ये वो कैंडल स्टिक के
హ్యారీ పాటర్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా అనట. ఎక్కేదేమో నువ్వు ఆల్టేస్ అప్పుడు రాసింది కదా మళ్ళీ కొత్తది. అదే అదే కార్ అయితేనే బెస్ట్ మళ్ళీ కార్ కూడా కాపాలి. అది పోస్ట్ పోన్ చేయలేము. రాగినీసా రాగాలు ఉంటాయి. ఏం రాగాలు రాది చూపు. కాకుబా రాగిని రాగిని సరంగిని రాగిని సావిరి. మ్యూజిక్ అండ్ థియేటర్, డ్యాన్స్ వాటికి సంబంధించిన పుస్తకాలు, వాటిని రిలీజియన్ సంబంధించిన పుస్తకాలు, లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్, పాలిటిక్స్, కల్చర్స్, హిస్టరీ అన్నీ సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ, జియోగ్రఫీ, వయాజెస్. మనం చెప్పిన బుక్ ఏది నా 24 సార్లు 24 సార్లు మారే ఎక్కడ చూసి అక్కడ ఈ బుక్ తీసుకుంటే బాగుంటుంది. పీడిఎఫ్ దొరుకుతుంది. అది బుక్ పేరుకి వచ్చి పీడిఎఫ్ గురించి చెప్తున్నాం మనం. అసురుడు బెస్ట్ సెల్లర్. అసురుడు ఇన్ ఇండియా బెస్ట్ సెల్లరే కదా ఇది. ఆనంద్ నీలకంఠ. అక్కడ ఉంది మైదానం. ఇది చదువురా, బారిస్టర్ పార్వతీశం చదువు. నవల చదువు. చదువుతీవిరా, ఇది కూడా చదువు. ఇది ఎంతనో కొనుక్కో. ఇంతుందేమరా ఇది మరి చిన్నగా అనుకుంటే చదువు మామూలుగా ఉండదు. ఇది 100 సంవత్సరాల నూతన మనకి మస్తు కామెడీ అంటే కామెడీ ఉంటుంది. కామెడీ అది కాదు కానీ వాడు చేసే పనులకే కామెడీ. అది భారత ప్రజలమైన మేము, మన రాజ్యాంగం. మన శెట్టి ప్రభాకర్. ఏమన్నా తెలుసా కవితలు, ప్రజల కోసం కవితలు రాసిన ఆయన అంతే. వెయ్యి పడగలు. ఇది కూడా జ్ఞానపీఠ అవార్డు. వెయ్యి పడగలు దానికి వచ్చింది, పాపురాలకు వచ్చింది, విశ్వంబర్కి కూడా వచ్చింది. మాకు తెలుసు, ఎందుకు చెప్తున్నావు నువ్వు?
ఆంథ్రోపాలజీ, ఎకానమిక్స్ ఇట్లా పోయి ఏంది ఇది మొత్తం? అంటే ఇది ఏం స్టాల్ అన్నట్టు మొత్తం? అంతా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సోషియాలజీ అట. ఇది బాగుందేమో బుక్, రామాయణం మొత్తం బాగుంది. మహాభారత పొరగాలగా. ఏడుంది అట్లస్? ఇదే వరల్డ్ ఆఫ్ అట్లాస్. ఈజిప్షియన్ అక్కడ ఏం కథలు ఉంటాయో వాళ్ళ హిస్టరీ, వాళ్ళ మైథాలజీ ఉంటుందేమో. దేవుళ్ళ లెక్కనే సేమ్ మన లెక్కలనే ఉంటాయి అట్లా వాళ్ళ స్టోరీలు కూడా. ఇదేం కొలరాడు మన తెలుసు దాని గురించి. కొలరాడో ఏంటి? ఏంటి అవి? కొలరాడో కేవ్స్ అయ్యి రజనీకాంత్ ఉన్నాడు ఇలా. మనకి ఇంగ్లీష్ బుక్స్ మనకు తెలియని స్టాల్ కాడికి వచ్చి తెలుగు బుక్స్ కావాలంటే ఇట్లా. సో సగం లైన్ అయితే తిరిగినాం, ఇంకా అయిపోతలేదు. ఒక్క లైన్ తిరిగినాం, ఇంకా 4-5 ఉన్నాయి. ఒడుస్తలేవు పోయినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది. అయితే మనకు తెలియకపోయినా కానీ చూడబుద్ధి అవుతుంది. బాగా అనిపిస్తుంది ఇలా తిరుగుతుంటే. సో బుక్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ రా అంటే, పీడిఎఫ్లు, డ్రైవ్లు, కిండల్ అన్నిట్లలో చూసుకోవచ్చు కదా. అంటే ఫిజికల్గా ఒక బుక్ పట్టుకొని చదివితే చాలా బాగా అనిపిస్తుంది. అది మంచి ఫీలింగ్. అది మనం ఫోన్లో చూసుకుంటా పీడిఎఫ్లు చూస్తూ ఉంటే మొత్తం డిస్ట్రాక్షన్. అది ఎంతైనా డిస్ట్రాక్షనే. సో బుక్ ఒకటి ఫిజికల్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అదైతే నాకైతే ఫిజికల్గా చదవడమే మంచిగా అనిపిస్తుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చెప్పురా నీ బుక్ అంటే చెప్పురా, ఏంది ఇది ఫిజికల్గా బుక్ ఉండి చదివితే మంచిగా, ఫోన్లలో చదివితే మంచిగా? సో ఇప్పుడు అందరూ ఫోన్లకు, ఈ కంప్యూటర్లకు, వీటికి అలవాటు పడ్డారు కదా బుక్స్ చదువుకోవడానికి కానీ ఇంకేదేనికైనా కానీ. చెప్పు, నీకేమనిపిస్తుంది? బుక్ చదవడం ఇంపార్టెంటా లేకపోతే బుక్ అనేది పీడిఎఫ్లో చదవడం ఇంపార్టెంటా? పీడిఎఫ్లో అసలు చదవబుద్ధి కాదు, బుక్ అయితేనే మస్తు అనిపిస్తుంది ఫీలింగ్. అది ఎవరికైనా అట్లే అనిపిస్తుంది.
ఒక బుక్ పీడిఎఫ్లోనే చదివాను మైదానం బుక్ చలం రాసింది. చిల్లర కానీ అది బుక్లో అయితే ఒక 2 daysలో అయిపోతున్నాయి కానీ ఫోన్ అయ్యే వరకు ఫోన్లా కంప్యూటర్లా ఇవన్నీ కిండల్లా ఇవన్నీ కుదరని పనులు అవన్నీ. ఒకటి మనం చదువుతూ ఉంటాం, వాట్సాప్ మెసేజ్ వస్తూ ఉంటుంది, ఒకటి చదువుతూ ఉంటాం, ఎవడో ఫోన్ చేస్తూ ఉంటాడు, అది కుదరది. ఫిజికల్గా ఒక బుక్ ఉంటేనే అది చాలా మంచిగా ఉంటుంది. ఫోన్ పక్క వాడేయచ్చు, మంచిగా బుక్ చదువుకోవచ్చు. సో అది ఒక మంచి ఫీలింగ్. ఫిజికల్గా బుక్ చదువుకోవడం నేర్చుకోండి. ఎవరైనా పీడిఎఫ్లు చదివే వాళ్ళు ఉంటే పీడిఎఫ్లు కంప్యూటర్లు అవన్నీ బంద్ చేయండి. ఫిజికల్గా బుక్కులు కొనుక్కొని చదవండి. ఓకే, సో ఇది ఇంకోటి మన తెలుగు బుక్స్ అన్నీ ఇక్కడ చూపిస్తా వీక్షణం. సో ఇందులో మన తెలుగు బుక్స్ ఉన్నాయి. ఈ వారం దాకా మనం ఇంగ్లీష్ పుస్తకాల దగ్గరికి పోయి ఆగమైపోయినాం. సో ఒక స్లైడ్ వేస్తా, మీకు కావాల్సిన పుస్తకాలు ఉంటే తీసుకోండి. రేపు ఎల్లుండి వచ్చి ఈ 2 రోజులనే చెప్తున్నా, 2 రోజుల తర్వాత వీడియో చూసిన వాళ్ళకి ఇక్కడ దొరికాయి. ఇక్కడ వచ్చిన ఇక్కడ ఉండదు, ఇది పేరు ఉండదు, బుక్ పేరు. పొరగాలు క్రికెట్ ఆడుకుంటుంటారు మొత్తం. ఇక్కడ సో చెగువెరా సంబంధించిన పుస్తకం. దాశరథి సినిమాలో పాటలు రాసిండు. దాశరథి చలనచిత్ర గీతాలు ఆయనకు సంబంధించి రాసిండు. ఫేమస్ సాంగ్ తెలుసా? ఏమన్నా తెలియదురా అది. అందులో కూడా అందులో ఉంటాయేమో. ధర్మార్థ కామ మోక్షం విచక్షణ చాలా హార్డ్ పదండి ఇదే మాట అనేస్తాను. దగాకోరు బడా చోరు రజాకారు పోషకుడవు. సో సమ్ మోటివేషనల్ ఉద్యమాలకు సంబంధించిన పాటలు ఉన్నాయి. ఇలా బానిసత్వానికి సంబంధించిన పాటలు ఉన్నాయి. దాశరథి రాసినాయి. ఏంటిది? మాయని మమత లీది నాదే అంట. ఓ ఇది మనం విన్నాం. ఓకే ఓకే, మాయని మమత. ఓకే, ఓ కులంపై లోహియా. కార్ల్ మార్క్స్ జీవిత చరిత్ర. ఓల్ రాయచూరు రామదాస్ అట. అంబేద్కర్ రాసినాయి కావు అన్నీ. కమ్యూనిజం, దళితిజం ఇవన్నీ. ఇక ఇది ఉన్నది, నేను చదువుదాం అనుకున్నా కానీ చదవలేదు. ఇది నా దగ్గర ఉంది, నువ్వే తీసుకొచ్చినావు కదరా. ఉన్నది మా నాయన బాలయ్య. కుల నిర్మూల, గులాంగిరి. ఇది ఆయన తీసుకుపోయాడు, ఇంకా తేలే. అవునవును, ఆయన ఫోన్ చేయి ఆయనకు. పంచతంత్రం అంటారా? పంచతంత్రం టీవీలో వస్తుండే. ఇది బుక్ రాగుంది ఇక. జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఎవరైనా ఫిలాసఫరా? ఇండియన్ ఫిలాసఫర్ అట జిడ్డు కృష్ణమూర్తి. ఈయన ఇవన్నీ ఆయనే రాసిండా? హింసకు అతీతంగా స్వీయ జ్ఞానం. మీరు చదువుకుంటున్నది ఎందుకోసం? ఇది మనన్నే అడిగినట్టుంది. ధ్యానం. ఇవి ఆలోచించండి. ఓకే, మొత్తం ఆయన పుస్తకాలు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. మనం ఇందులోకి వెళ్దాం. మన జీవితాలట అంటే ఈ మొత్తం ఈ స్టాల్ మొత్తం అయినదే ఉన్నట్టుంది. ఆయనకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి ఇందులోనే కదా. మనం అమెజాన్లో చూసినాయి మహాభారతం. చూద్దాం ఇందులో ప్రైస్ ఎంత ఉందో. ఇది చూసినాను, ఇది బుడుగు అలా పాట ఉంటుంది ఒకటి, బుడుగులం మేము పిడుగులం అని. ఇట్రా
ఈడున్నాయిరా వీళ్ళు రాసినాయి గీతా ప్రెస్ వాళ్ళే. గీతా ప్రెస్ ఎంతనో అడుగు గీతా ప్రెస్ ఇవి కట్టేయడం మాత్రం టైం చాలా కట్టేస్తాడు. 7 సో మనం కొంటాం 2800 అలా తక్కువ ఉండే కదా అమెజాన్లో. పెంకుటిల్లు కొమ్మూరి వేణుగోపాలరావు, జ్యోతి బుల్లి బాలశిక్ష. మాధురెడ్డి సులోచన గిన్నె బుక్స్ రాసింది మరి ఆయన ఏంటిది పని లేనట్టుంది, ఇదే పని. ఈ ఓటర్ ఈయన అమ్మి బా ఎడవైనా కనిపిస్తుండు. ఎండమూరి వీరేంద్రనాథ. ఇప్పుడు నాగబాబు పొట్టు తిట్టినవి ఆయనేనా? ఎండమూరి వీరేంద్రనాథ్ తిట్టిండు, మస్తు తిట్టిండు. ఎందుకు తిట్టినా ఏమో. ఒక బుక్ ఉంటుంది వెన్నెల. భారత 4 భాగాల్లో దొరుకుతుంది. అరే ఆయనను అడుగు, మళ్ళీ తర్వాత ఎడబెడతాడు అడుగు స్టాలు. అన్న ఇది మళ్ళీ ఎక్కడ పెడతారు స్టాల్? ఇది వనస్థలిపురంలో ఉంటుంది. వనస్థలిపురం. ఓకే 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 ఓకే. ఏమి పాలపత్రం ఇదే? ఓకే ఓకే. పట్టుకో. బ్రహ్మానందం గారి నేను స్వీయ రచననా ఇది? స్వీయ రచనేరా మీ బ్రహ్మానందం. మన ఆర్జీవి నా ఇష్టం, ఇది కూడా నా ఇష్టమే. కొన బుక్ ఆర్జీవి గారు నా ఇష్టం, నీ బుక్ నీ ఇష్టం. అన్నేరా రామాయణ భారత భాగవతాలు, పురాణాలు, చాగంటి కోటేశ్వర పుస్తకాలు, గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి పుస్తకాలు ఎక్కడో చూసినట్టుంది బాబా. ఇక్కడ భారతం ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయా? వనపర్వం, ఆదిపర్వం, సభాపర్వం, ఆదిపర్వం కొన్ని ఉన్నాయి. ఎదురే గరుడ పురాణం అంటే పాటేవా పాంబ. చాగంటి కోటేశ్వర పుస్తకాలు. ఈ పైన పుస్తకాలు, ఈ కింద 2 వరుసల పుస్తకాలు ఆయన. చాగంటి కోటేశ్వరరావు పుస్తకాలట. ముసలోళ్ళు మస్తు మంది వచ్చిర్రా, ఇవే దోలాడుతుర్రు. చాగంటి హిందూ ధర్మాలు, పద్యాలు, శ్లోకాలు. నవోదయ బుక్ స్టాల్ అట. నవోదయ ఎవడ్రా? వీడు ఆడే అనుకుంటా. నవోదయ బుక్ స్టాల్. రైట్. సో చూడండి, రేపైతే 2 days, లాస్ట్ 2 days అన్నట్టు. లాస్ట్ 2 days అని చెప్తున్నాం. రాత్రి పెట్టాలి వ్లాగ్. నాకు కూడా
మన తెలంగాణ గురించి మొత్తం అవేరా అన్ని మోటివేషనల్, కష్టపడాలి, శ్రామికుల గురించి, తెలంగాణ గురించి మొత్తం ఇవే ఉంటాయి. ఒకటి తీసుకుంటే ఉండ్రాళ్ళకు మెదులకుండా ప్రతిదీ రిలేటెడ్ టు తెలంగాణ మోటివేషన్, ఏమంటారు తెలంగాణ, శ్రామికులు ఇలాంటివి ఉంటాయి మొత్తం. అందుకే ఆయన ఏమంటారు మన తెలంగాణకు అది అది అంటే అది రామోజీరావు. బుక్ టైప్ వేరే కనిపిస్తున్నాయి రా. అది షార్టర్ వర్షన్ ఏమో అది చెప్తారా చూపిస్తారా? కాదు, దాని కవర్ పేజ్ కూడా ఈ ఫొటోస్ వేరే ఉన్నాయి. చిన్న ఉంది మళ్ళీ అదే ఇది షార్టర్ వర్షనా? పంపశయ ఇది ఇది కూడా మస్తు ఉంటుంది అట్రా పుస్తకం, నవలే. అన్ని పుస్తకాలు చదవలేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. అన్ని తెచ్చుకున్నారా ఆ బుక్ కూడా తెచ్చుకున్నా నేను లైబ్రరీ కాడికి వచ్చి మళ్ళీ ఇచ్చొచ్చిన. వీడున్నాయి రై పెళ్ళి గురించి తెలుసుకోవాలంటే బుక్ చదవండి. గ్రేట్ కేసీఆర్, తెల్లారని తెలంగాణ. కేసీఆర్ పాలనపై నిరంతర వ్యాఖ్యానమా? చివరకు మిగిలేది బుచ్చిబాబు. ఆధునిక మహాభారతం. గరికపాటి ఏమో, గరికపాటి గురించి వేరేటోళ్ళు రాసిర్రా లేకపోతే ఈయననే రాసిండా? ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీతన ఆయన. కలికి సినిమా నచ్చలేదట ఆయనకు, పెట్టేసి అక్కడ. ఏంటి అవి? ఇది టెలిస్కోప్స్, శ్రావ్య ఎడ్యుకేషనల్ హైదరాబాద్. టెలిస్కోప్స్ ఉన్నాయి ఎందుకో ఇలా, పుస్తకాలు వాటితో పాటు టెలిస్కోప్స్, మైక్రోస్కోప్లు కూడా ఉన్నాయిరా. అన్నీ అమ్ముతారు పుస్తకాలు, ఏమంటారు జియోగ్రాఫికల్ సంబంధించినవి. మనం ఒకటి అది కొందామా? క్యూబ్ మనం అరే నాకు ఇంతవరకు రాదు అది సాల్వ్ చేయడం. ఎంతనో అడుగు, గీడున్నది. సిరాశ్రీ వాడు ఏం రాసిండ్రో పుస్తకాలు? సిరాశ్రీ వాడు ఇది ఎందుకు రాసిండు మరి? ఓడకా విత్ వర్మ.
మస్తు పెద్దగా ఉంది ఇది. ఇక్కడ మనం చూసిన దాంట్లల్లో ఇదే పెద్ద ఉంది. అన్నీ ఉన్నాయి పుస్తకాలు. గద్దర్ పాటకు జీవకణం గద్దర్ అందశ్రీ రగని గద్దర్ జంబూద్వీపం. ఈ పుస్తకం చదవాలరా. జంబూద్వీపం చాలా ఉన్నాయి. అంబేద్కర్ రాసినాయి కావు. మొత్తం ఉద్యమాలు అంబేద్కర్. చెంగిజ్ ఖాన్. అదే గురు సింహలు చెప్తాడు జంగీజ్ ఖాన్ అని. అదే ఆయనేనా? మనం కొనాలే అన్నట్టు ఒక్క పుస్తకం దొరుకుతలేదేమరా? మనం ఖచ్చితంగా ఇప్పుడు తీసుకొని చదవాలన్నట్టు ఒక్కటి దొరుకుతలేదు మనకు. ఏంటిది కొనాలన్నా వద్దానే? కవర్ పేజ్ చూస్తే ఏం తెలుస్తుంది? అట్లా అంటలేనురా. మనకు తెలిసిన బుక్స్ అయినా కొనాలని కూడా అనిపిస్తలేదు మనకు. తెలియదు. నువ్వు చదివినా ఇదా? ఇవి కాదురా, ఇవి ఏమంటారు బ్లాక్ హోల్స్ కూడా ఉంచి ఉంటుంది చూడు. అదే మన పుస్తకాలు దొరుకుతాయా? ఇవి అవేనా? బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ స్టీఫెన్ హాకింగ్స్ది. ఎంత ఇది? అడుగు, తీసుకుందాం. ఇది నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసినది. అడుగు, తీసుకుపోదాం. అడుగురా నువ్వు, అయితే తీసుకుందాము. 100 కదా వచ్చినందుకు. మనం చదవాలనుకున్నది ఇది. అడుగు, ఎంత? ఏదో ఒకటి అడుగు. నా ఇండెక్స్ చూడు. ఇండెక్స్లో ఏమున్నాయి చూడు. విశ్వం గురించి మారుతున్న చిత్రం నూతన విశ్వం. చలో అడగనే అడుగు, ఎంతనో. అడుగుదా? అది కూడా అడుగుదాం. స్టీఫెన్ హాకింగ్స్ది తెలుగు ట్రాన్స్లేషన్ ఇదేనా లేకపోతే ఇది వేరే బుక్? బ్రీఫ్ హిస్టరీ ట్రాన్స్లేనా? కాలం కదా, రైట్. అదే మక్తబ్, రైట్. గుర్తుకొచ్చిందిరా కాలం కథ. అయోధ్య.
గుర్తుకొచ్చింది ఇప్పుడు. అలా ఉంటుందిరా, ఏమంటారు ఇండెక్స్లో బ్లాక్ హోల్ గురించి ఒక హెడ్డింగ్ ఉంటుంది సపరేట్. క్లాసికల్ చూసేద్దాం. ఏ పోదాం ఇక, ఇవన్నీ తిరగలేం మనం, చాలా పెద్ద ఉంది ఇది. నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 స్టాల్స్ తిరుగుదాం. పులస అన్నట ఇంట్లో పులస ఎందుకు మేకప్ బతుకు. ఏమైందిరా? అడిగిండ్రా మొన్న దొరకలేదు. గాంధీజీ హంతకుడు వాట్సే జీవితం ఆలోచన అనుభవం ఎంతనో ఇదే మరి. దీని మీద చూడు రేట్ ఎంత ఉందో. రేటు పెట్టాలి కదా మేము 300. వద్దులే ఇప్పుడు, తర్వాత తీసుకుందాం. ఆండ్రాయిడ్ తెలుగు మొత్తం రామ్ గోపాల్ వర్మది ఉంటుంది రా ఇక్కడ ముందు మాట. ఆమెకు వీడెప్పుడు రాసిండు? తెలుగు అనువాదం చేసినందుకు వీని ముందు మాట రాసిరా? దీంతో రాపించిన. ఓకే ఓకే. ఇవన్నీ ఒకటే పుస్తకాలా లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమా? ఇది చాలా ఫేమస్. ఫౌంటైన్ హెడ్ అట్లస్ 3 పుస్తకాలే రాసి అంతే రాసింది ఏమి? ఫౌంటైన్ హెడ్ ఏమంటారా ఆండ్రాయిడ్ మస్తగా రాసిందిరా. అందులో ఫేమస్ అనువాదం చేసిరు తెలుగులో. ఊ ద లివింగా ఇది? ఊ ద లివింగా ఇది? అట్లా ష్రగ్డ్. ఏది తీసుకుందాం అది. ఇవన్నీ కాంపిటేటివ్ బుక్స్ ఇవన్నీ. క్లాసికల్ ఏమో చేస్తారు చూద్దాం స్టేజ్ మీద. మనం ఫస్ట్ చూసినాం కదా స్టేజ్, అన్నీ ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇస్తారు, తబలాలు వాయిస్తారు. చూద్దాం ఏమంటారు వీటిని, గజల్సా ఏంటి రావి? గజల్స్ చూపిస్తుండండి బ్యాక్ సైడ్లో. అరే అటు పోతాయి పోరా. ఈడ ఓపెన్ లేదురా. అర్థం కాలే. ఎదురా ఇది మొత్తం ఆస్ట్రాలజీ బుక్సా? ఈ బుక్స్ తిరగడం అయిపోలేదు, అక్కడ గజల్స్ చూసొద్దాం. हिंदू पूजा करे मंदिरों में तेरी, और मुस्लिम झुकाए तेरे आगे सर, और मुस्लिम झुकाए तेरे आगे सर। तुझको देखा नहीं फिर भी शहदा तेरा, तुझको देखा नहीं फिर भी शहदा तेरा। आदमी कितना है, आदमी कितना है, भोला भाला तेरा। अल्लाह 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 अल्लाह
ये पहुँचे मेराज में अर्श तक मुस्तफा, पहुँच मेराज में अर्श तक मुस्तफा, तब न माबूद बंदे में परदारा, तब न माबूद बंदे में परदारा, तब मलायक ने हजरत से झुक कर कहा, तब मलायक ने हजरत से झुक कर कहा, सारी मखलूक में हक़नुमा तू ही तू, अल्लाह 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 जवानी को कवल कहते, हुस्न को जवानी को कमल कहते हैं, तुम जो आ जाओ तो महफिल में गजल कहते हैं, तुम जो आ जाओ तो महफिल में गजल कहते हैं, सर से मेरे रस के कमर तूने पहली मेरे रस के कमर तूने पहली नजर, मेरे रस के कमर से मेरा ही मजा आ गया, काम ही कर गई, ऐसी लगाई मजा आ गया। సినిమా వాళ్ళ స్టాల్ మొత్తం సినిమా స్టాల్. ఓకే ఓకే. తెలుగు ఉన్నాయని ఇప్పుడు 3 యాడ్ చేయాలి. ఇవన్నీ ఇండస్ట్రీకి సంబంధించినయా? మల్లాది వెంకటకృష్ణ సాంద్రం, సోల్ సర్కస్, నడూరి మిద్దె, గుండెల్లో వాన, కథలు, వీరయ్య. మొత్తం వాళ్ళే ఉన్నాయిరా. లోపల వీడియో తీసుకోవచ్చునా? వీడియో తీసుకోవచ్చా? సో ఇవన్నీ దాసరిది, దాశరథ్య దాసరి. సో సినిమా వాళ్ళకి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. సినిమా 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 ఎక్కువ పవనిజం, సత్యమే అతడి ఆయుధం, హిచ్కాక్, ఈడే బాల, జనతా ఎక్స్ప్రెస్, రాధాగోపాలం, ముల్లపూడి వెంకటరమణ కథలు. అయితే లేదు, ఇంకా కూడా తిరిగినా అయితే లేదు. ఇంకా 2-3 వరుసలు ఉన్నాయి పోవాల్సినవి. సో తిరిగినా కూడా కావు ఈరోజు. సో అట్లా మనకు కావాల్సింది మనకు మంచిగా కనిపించినాయి అలా పోయి చూసేసి, చూసుడు కూడా కాదు, అక్కడక్కడ చూసి వెళ్ళిపోదాం. సో ఇంకా 2 లైన్లు ఉన్నాయి, ఇంకా 2-3 లైన్లు. టైం ఎంత అవుతుందిరా? 6 అవుతుంది. కాకపోతే మేము చాలా దూరం పోవాలి. చూస్తే మట్టుకు చాలా స్టాల్స్ మంచి కనిపిస్తున్నాయి, కానీ మనకు టైం లేదు, వెళ్ళాలి. ఒక 2-3 డేస్ టైం పడుతుంది ప్రతి షాప్ తిరగాలంటే. సో ఖచ్చితంగా అన్ని స్టాల్స్ తిరగాలనుకున్న వాళ్ళు ఒక 2-3 డేస్ టైం కేటాయించి రోజు ఒక షాప్ తిరిగి కావాల్సిన పుస్తకాలన్నీ కొనుక్కోవచ్చు అట్లయితే. సో అట్లా అంతరా బుక్ హౌస్ హైదరాబాద్. దీని నుంచి వస్తాయి రా మా బాబాయ్కి అవి. ప్రతి వీక్ మ్యాగజైన్స్ పంపిస్తారు, మొత్తం బహుజన సంబంధించింది అన్నట్టు.
భారత రాజ్యాంగం. సో దొరుకుతాయి మనకి, హైదరాబాద్లోనే ఉంటుంది అటు. ఇది మనకు కావాలంటే పోవచ్చు అడిగి. నైస్ బుక్ స్టోర్. ఏందట ఓకే, ఖురాన్ చదువు ఫ్రీగా బుక్స్ ఇచ్చిర్రు. ఇది ఇది ఏంటంటే మత వ్యాప్తి. రాబోయే ఒక 10-15 సంవత్సరాలలో ముస్లిం వ్యాప్తి ఎక్కువ చేయాలని ఇలాంటివన్నీ చేస్తారన్నట్టు. ఇక మనకు అందులో క్రిస్టియన్ వ్యాప్తి కూడా చేస్తారు. అందులో భాగంగా ఈ ముస్లిం వ్యాప్తి అనేది ఎక్కువ ఉన్నది. వాళ్ళ లక్ష్యం అదే. ఇండియాలో మొత్తం త్రికాల ఇన్ని గానం పుస్తకాలు ఎవరైనా చదివి ఉంటారా? పుస్తకాలు చదివే అలవాటు ఉన్నాడన్నా ఇవన్నీ చదువుతుంటాడా? సినిమాలు చూసే అలవాటు ఉంది, మనం చూస్తాం అన్ని సినిమాలు. మనం కూడా చూస్తలేం, కానీ చూస్తుంటే అన్నీ ఎవడు చదవాలి? ఏం కథ? ఎవడికి వాడే యమునా తీరే. నువ్వు వెళ్ళిన దారిలో ఏమైనా ఉండొచ్చు. సినిమాని బుక్లో తీసిరా? గాడ్ ఫాదర్ సేమ్ అట్లనే ఉంది కదా, బుక్ నుంచే సినిమా తీసిరేమో మరి. ఎవడ డైరెక్టర్ ఏమో అంటే మార్టిన్ స్కార్సెసియా? మండేలా, నెల్సన్ మండేలా, లాంగ్ వాక్ ఆఫ్ ఫ్రీడమ్. ఇన్నే రాసిండా అది? ఏదిరా అది? ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, ఏ బిగ్ బ్యాంగ్ అండ్ బ్లాక్ హోల్స్. ఈ తెలుగు వర్షన్ వాళ్ళు అడుగు. కాలం కథ. ఇది ఏందిరా? హాబిట్. కాదు ఏందిరా? లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లా హాబిట్ గాంధీ గురించి. ఇది అడుగురా, అది తెలుగులో ఉందేమో అడుగు. సో మనకు ఒక బుక్ కావాల్సి ఉండే, కాలం కథ అని. మన స్టీఫెన్ హాకింగ్స్ రాసింది కాలం కథ బుక్. దాని తెలుగు వర్షన్ ఏడ దొరుకుతలేదు, దోలాడుతున్నాం దానికోసమే, కానీ దొరుకుతలేదు ఎక్కడ. అంతటా ఇంగ్లీష్ వర్షన్సే కనిపిస్తున్నాయి. సో ఇలా చూసుకుంటూ పోతున్నా. మావాడేమో అక్కడ వెళ్ళిపోయాడు, అంటే వాష్రూమ్ వెళ్ళిపోయాడు. నేను చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. చూద్దాం ఎక్కడన్నా దొరుకుతుందా లేదా. చూసినా కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఒక 350 స్టాల్స్ ఉన్నాయి, అందుకే ఉడుస్తలేవు. ఒక్కొక్క స్టాల్లోకి పోయి చూడాలన్నా కూడా కాదు. మేము ఒక తిప్పి కొడితే ఒక 70 స్టాల్స్ కూడా చూడొచ్చు, అంతే. అంతకు మించి అయితే కావు కూడా. సో చూద్దాం, మనకు ఆ బుక్ దొరికితే ఆ బుక్ తీసుకొని పోదాం. తీసుకున్నా తీసుకోకపోయినా వెళ్ళిపోవాలి ఎట్లయినా. నవ తెలంగాణ పబ్లికేషన్స్ అన్నట్టు. ఇది కూడా చాలా పెద్ద ఉంది బుక్ స్టాల్. రావణుడు, లంక యుద్ధం, సీతారాముడు, అమీష్ అట రైటర్. సో బృహన్నలపేట కామిక్స్ ఉన్నాయి అన్నీ ఇక్కడ. అందరు పొరాలకు సంబంధించింది, పోకిమోన్స్, నరూటో, ద హిస్టరీ ఆఫ్ భాస్కర్ విల్లేజ్ అట. ఏలపూతలు, లెనిన్ వ్యాధిలో. నోబెల్ సైంటిస్టులు.
అపచయ నవీన్ కథలట. ఇది కూడా బెస్ట్ రైటర్. బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఆమె అడవిని జయించింది. ఈ బుక్ కోసం వెతుకునుండే నేను. సో ఇక్కడ కనిపించింది. సో సాలిడ్ ఫ్యామిలీ స్టోరీ ఇది. ఫ్యామిలీ అంటే ఒక అమ్మాయికి సంబంధించిన స్టోరీ. చదవండి, మీకు వీలైతే చదవండి, బాగుంటుందట. నేను కూడా చదువుతా. మరో ప్రస్థానం, మహాప్రస్థానం. అడుగడుగునా తిరుగుబాటు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా. ఇందులో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. కామిక్స్, ఇంగ్లీష్ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు. లడాక్, సతీష్ చంద్ర సక్సేనా అన్నట. లడాక్. ఎంటర్ అయిపోతున్న వాళ్ళు. వృద్ధాప్యమే కేంద్రంగా రాయబడిన మానసిక శస్త్ర దస్తావేజు అట. వృద్ధుల కోసం అమ్మమ్మ నేర్పిన పాఠం. అన్ని కథల పుస్తకాలు ఉన్నాయి. ఏంటంటే మన విశాలాంధ్ర పబ్లికేషన్స్ విజయవాడ. ఇది కూడా పెద్ద పబ్లికేషన్స్. చూడండి, చాలా పుస్తకాలు. ప్రతి స్టాల్లో ఉన్న పుస్తకాలు ప్రతి స్టాల్లో ఇంకొక స్టాల్లో కూడా ఉన్నాయి, కానీ కొన్ని వేరే ఉన్నాయి. కొన్ని అలాగున్నాయి. చాలా పుస్తకాలు సేమ్ కనిపిస్తున్నాయి. కొన్ని పుస్తకాలు ఏమో వేరే కనిపిస్తున్నాయి. ముక్తమాల్యద మన శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించింది. సో ఈ కుల నిర్మూలన, ఇవన్నీ గులాంగిరి, ఇవన్నీ చూసుకుంటూ వచ్చినాం మనం. ప్రతి షాప్లో కనిపిస్తున్నాయి. కౌటిల్యుడి అర్థశాస్త్రం అట. సో గోస్ట్ మర్డర్స్. చదువు, ప్రేమ్చంద్ కథలు, తెలుగు గజల్లు అట. మన ఇంతకుముందుకు గజల్లు వాడుతారు కదా, ఇవి తెలుగు గజల్లు అట. సినారే గారు రచించిండు. చూద్దాం ఒక్కొక్కటి. కరక్రైత. ఇది గజల్లు తీసుకుందాం అనుకుంటున్నా, చూద్దాం మరి. నవలా లోకం. పెళ్ళి అండ్ ఇది పెళ్ళి ఇక్కడ ఉంది. ఇది చెగువెర. చాణక్య ఇది 300 శ్లోకాలు తాత్పర్యంతో పాటు. నెపోలియన్ జీవిత చరిత్ర అన్నట్టు. సో మన కన్యాశుల్కం గురజాడ అప్పారావు రచించిన ఫేమస్ కన్యాశుల్కం. చాలామంది
వస్తారు. వీళ్ళు పుస్తకాల గురించి డిస్కషన్ చేసుకుంటారు. వాళ్ళు సీనియర్ సిటిజన్స్. మైత్రి బుక్ హౌస్ సికింద్రాబాద్ అట. ఎవ్రీడే బుక్ సెంటర్ సికింద్రాబాద్. సో ఇవన్నీ మన ఎక్కడెక్కడ ఉండేవో వాళ్ళ విలేజెస్, వాళ్ళ ఊర్లు, వాళ్ళ పబ్లికేషన్స్ అన్నీ పెట్టేసారు. శ్యామ్ చరణ్ సనాతన మిషన్ మొత్తం. ఇదేంటి ఇది? హార్పర్ కాలిన్స్ ఇండియా బుక్ స్టాల్స్. మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి ఇందులో. ద స్టోరీ ఆఫ్ కంప్యూటింగ్ ఫిజిక్స్, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్, రతన్ టాటా. మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, కాబట్టి అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. I'm more of that type of person. ఊర్వశి, శకుంతల. సో శాకుంతలం సినిమా తీసిరు కదా, ఇది అదే శకుంతల గురించి. దుష్యంత శకుంతల కథ. గురుదత్. చెగువేరా రెవల్యూషనరీ. ఇది వస్తలేదు, పలకనికి వస్తలేదు. రెవల్యూషనరీ లైఫ్. ఇక్కడ మొత్తం ఇంగ్లీష్ పుస్తకాలు, ఇంగ్లీష్ నవెల్స్ అవి ఉన్నాయి. మనమైతే ఇంగ్లీష్ చదవమే, ఇవన్నీ ఇంగ్లీష్ పుస్తకాలే ఉన్నాయి ఇక్కడ. ఇది తెలుగు అకాడమీ. మొత్తం కాంపిటేటివ్ బుక్స్ ఉంటాయి ఇక్కడ. స్టాల్ నంబర్ 110. విద్యా దృక్పథాలు. హాస్పిటల్ వస్తాయా? చూద్దాం. మొత్తం తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసినవి అన్నీ ఉంటాయి ఇక్కడ. సో మరొకటి రామాయణాలు, భారతాలు, భాగవతాలు అన్నీ ఉన్నాయి ఇందులో. మొత్తం చివరకు మిగిలేదు ఇక్కడ కూడా ఉంది. ఈ బాపిరాజు, వాడరే వీడు, వాడే వీడు. ఒక బుక్ చదువు. సరే, ఫస్ట్ ఒక బుక్ చదివాక ఇదేమో అఫీషియల్గా ఉందేమరా ఇది. ఎలన్ మస్క్ లాంగ్ మార్చ్, పెద్దింటి అశోక్ కుమార్ గారిది. సో ఇది కూడా చదవాల్సిందే నవల. చూద్దాం తర్వాత మనం చదువుదాం. ప్రపంచ సినిమా చరిత్ర. కళాతీత వ్యక్తులు. నవచేతన బుక్ హౌస్ హైదరాబాద్. ఇది కూడా చాలా పెద్ద పెట్టిరు. ఇది నవచేతన బుక్ స్టాల్. ఇది కూడా చాలా పెద్ద ఉంది. పెట్టి మర్చిపోయే అవకాశం ఉంటుంది. దక్కన్ ల్యాండ్. ఎప్పటికప్పుడు మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి. సెంట్రల్ బుక్ షాప్ అట. ఆ తర్వాత కొనుగోలు చేయండి.
మంజూర్ పబ్లికేషన్స్ నోయిడా. మొత్తం ఏమంటారు దాన్ని, ఏమంటారా, స్టేట్ వైడ్ నుంచి వచ్చారు ఇడికి మొత్తం బుక్ స్టాల్స్ పెట్టారు. స్టేట్ వైడ్ కాదు, ఇండియా వైడ్. 10 రోజులు వీళ్ళకు వసతి ఇల్లనే మాటరా, ఫుడ్ బెడ్ మొత్తం ఎట్లా. లీలావతి గణితం చాలా అద్భుతమైనటువంటి దృక్పథంతో కూడుకున్నటువంటి కవిత్వం. ఇది ఏంటిది? కవిత్వం రాస్తారు, వస్తువు వెంబడిపోతారు, శిల్పం వెంబడిపోతారు, దృక్పథాన్ని మర్చిపోతారు. ఎవరి పక్షాన ఉండాలి, రైతుల పక్షాన గెలవెత్తాలి అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉంటారు. కానీ మన కోయికోటేశ్వరరావు అన్న మాత్రం టైం ఉంటే చాలాసేపు బస్సు మాట్లాడి ఉండేవారు. కానీ ఈ తక్కువ టైంలో కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్లే కాదు, కవిత్వాన్ని పట్టుకున్న తీరు కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కోయికోటేశ్వరరావు గారు సిటీ కాలేజీ అధ్యాపకులు, చాలా మందికి తెలిసింది. ఆయన్ని యూనివర్సిటీలో పోస్టులు ఉన్నాయి, మీరు అప్లై చేసుకుంటారా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. అప్పుడు కోయికోటేశ్వరరావు గారు చెప్పిన మాట ఒకటే, ఏంటి అని అంటే, ఇంత సాహిత్యం ఉన్న విద్యార్థులని డిగ్రీ వయసులో 20 ఏళ్లతో విద్యార్థులతో కలిసి ఒక భాగ్యం దీన్ని వదిలేసి నేను రాలేనని చెప్పేసి చెప్తుంటారు. అందుకనే అలాంటి ఒక డెడికేషన్, అలాంటి డెడికేషన్తోనే ఆయన చాలామంది ఆయన సహాయం చేస్తున్నారు. వారిలో పేరేంటి అని అంటే నీరజ గారు. అంటే ఒక కొలీగ్ అనే మాటకి పుట్టి కొలీగేనా అంటే కాదు, ఒక తోబుట్టుతనం కూడా అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి చేసిన చాలా పనులు విద్యార్థులకు మేలు చేశాయి. ఎంత మేలు చేశాయంటే చాలా మంది జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు, చాలా మంది విద్యార్థులు ఆత్మవిశ్వాసాలు పెంపొందించే కార్యక్రమాలు వాళ్ళు చేపట్టేవాళ్ళు, విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాళ్ళు. అన్నిటికీ మించి వీళ్ళిద్దరి చాలా ప్రధానమైన భాగంగా आता है प्यार पर गुस्सा, उनको आता है प्यार पर गुस्सा, उनको आता है प्यार पर गुस्सा, हमको गुस्से में प्यार. వరల్డ్ ఫేమస్ పోయిట్స్ అట వీళ్ళందరూ. సో వాళ్ళ బ్యానర్ మొత్తం పెట్టేసిరు ఇక్కడ, బుక్ ఫేర్ కదా, ఇక వీళ్ళు ఉండాలి కంపల్సరీ అన్నట్టు పెట్టేసిరు. వరల్డ్ ఫేమస్ పోయిట్స్. ఇందులో మన ఇండియాకి సంబంధించిన ఉన్నారో లేదో మరి, ఉన్నారా? ఉంటే చూసి చెప్పండి, ఇప్పుడు చూడలేను అదంతా. ఓకే ఓకే. అరే పల్లె గ్రంథాలయాల కోసం డొనేషన్ చేయన్నా, ఇందులో వాడేస్తారా పుస్తకాలన్నీ? వీళ్ళందరూ వేస్తారా లాస్ట్కు? అబ్బో, దీంతో లైబ్రరీ అవుతుందా? బాలభారతం డొనేషన్ చేసిన పుస్తకాలు ఇవన్నీ, పల్లెల్లో గ్రంథాలయాల కోసం డొనేషన్ చేసిన పుస్తకాలు ఇవన్నీ. సో ఎండింగ్ వరకు ఎన్ని పుస్తకాలు తయారైతాయి ఇలా? ఇంకా 2 రోజులే ఉంది, చూద్దాం లాస్ట్లో వస్తాయేమో, చెప్పలేము. కావచ్చు, రోజు రోజు తీసి జమ చేస్తారేమో ఒక దగ్గర. చెప్పిన వరల్డ్ ఫేమస్ పోయిట్స్, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన రచయితలు వీళ్ళు. మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరురా, ఉన్నారా? అందరూ నైజీరియా, యునైటెడ్ స్టేట్స్ వీళ్ళే ఉన్నారు మొత్తం. ఉన్నారా తెలుగు వాళ్ళు? తెలుగు వాళ్ళు లేకున్నా కానీ ఇంట్లో వాళ్ళని తెలుసా నీకు? సో అంతే, ఎవరు తెలియదు మనకు. వాళ్ళు పోయిట్స్ అంటారు వీళ్ళు. మన ఇండియా లెవెల్ అంత మంచి పోయిట్స్ అయినా అన్ని రచయితలే కదా. పోయిట్స్ వేరు, రైటర్స్ వేరు. పోయింది వాళ్ళు రాస్తారు, రచయితలే రాస్తారు కదరా. మరి కూడా అందరు రైటర్సే, కాకపోతే అందులో వేరియేషన్స్ అంతే. సో అంతే, బుక్ ఫేర్కి అయితే వచ్చినాం మేము. ప్లానెడ్గా కొన్ని పుస్తకాలు తీసుకోవాలి, ఇవే తీసుకోవాలని వస్తే వాటి కోసం వెతుకుతుంటిమి. కాకపోతే అట్లేం రాలేదు, ఏదో బుక్ ఫేర్ చూద్దాం అన్నట్టే వచ్చినాం. మన నచ్చిన పుస్తకాలు ఉంటే కొనుక్కుందాం అన్నట్టు వచ్చినాం. సో అంతే, మనం పుస్తకాలు ఏం కొనలేదు, కానీ
ఒకటి ఉందాం అనుకున్నాం, కాలం కథ అనే పుస్తకం, అది దొరకలేదు. సో నెక్స్ట్ ఇయర్ కూడా వద్దాం బుక్ ఫేర్కు, వచ్చి సెలెక్టెడ్ పుస్తకాలన్నీ తీసుకొని సెలెక్టెడ్ పుస్తకాలన్నీ చూసుకొని ఒక 10,000 తీసుకొద్దాం. మంచిగా ఒక 10,000 తీసుకొచ్చి అన్ని పైసలతోటి మంచి మంచి పుస్తకాలు సెలెక్షన్ చేసుకునే వద్దాం. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని వచ్చి అవి దోలాడుకొని అవి మాత్రమే కొనుక్కొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇప్పుడు ఇలా రావడం వల్ల తెలిసింది ఏంటంటే ఇవన్నీ తిరగలేం. ఫస్ట్ ఒక రోజులో తిరగలేం. ఎందుకు తిరగలేమంటే అవన్నీ చూడలేము. ప్రతి స్టాల్లో పోతే ప్రతి ఒక్కొక్క దగ్గర గంట అయిపోతుంది. వాళ్ళకి వెళ్ళబుద్ధి కాదు. గంట అవుతుంది, అర్ధగంట అవుతుంది, ఎంతనన్నా అవుతుంది. అది వాళ్ళకి అస్సలు బయటికి రాబుద్ధి కాదు. సో మనం నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామంటే సెలెక్షన్ చేసుకొని పుస్తకాలు దానికి తగ్గట్టు బడ్జెట్ పెట్టుకొని వచ్చి ఆ పుస్తకాలు తీసుకున్న తర్వాత ఇంకేమైనా టైం ఉంటే అప్పుడు చూద్దాం వ్లాగ్ తీయడానికి. సో అంతే, ఈసారికి అయితే వ్లాగ్ బుక్ ఫేర్ వ్లాగ్ ఇంతే. సో అంతే అనమాట. బాయ్. అంతేనా, ఏమైనా చెప్తావా జాన్? సో ఈ బుక్ ఫేర్ ఒక లెసన్ నెక్స్ట్ బుక్ ఫేర్కు. అంతే, నెక్స్ట్ బుక్ ఫేర్ అన్ని బుక్ బస్తాలు వేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. అంతే, బాయ్. భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేకంగా ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనందరి పక్షాన ఈ కార్యక్రమం అందరికీ ఒక సంతోషాన్ని, ఆనందాన్ని. సో గజళ్ళు వాడిన వాళ్ళకు సత్కారాలు చేస్తారు. ఇక వాళ్ళకు షాల్వాలన్నా కప్పకపోతే బాగుండదని కప్పేస్తారు. అంతే, పైసలు ఇచ్చిరో తెలియదు కానీ షాల్వాలు అయితే కప్పేస్తారు. సో అంతే అనమాట బుక్ ఫేర్. బాయ్. వదలేదురా.